క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనం. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను పరీక్షించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. శ్రమల కొలిమిలో క్రైస్తవుడు పొందే లాభమేమిటి? శ్రమలనే కొలిమిలో దేవుడు ఆయన ప్రజలలో దాగి ఉన్న మలినాన్ని బయటపెడతాడు. ఏమి గర్వం, అసహనం, అవిశ్వాసం, విగ్రహారాధన, అపనమ్మకం, సనుగుడు, కృతజ్ఞత లేని జీవితం. ఈ రహస్య పాపాలు సులభంగా బయటపడవు. అవి హృదయంలో లోతుగా ఉన్నాయి. దాగి ఉన్న దానిని కనుక్కోవడం ఎంతో కష్టం. కేవలం మండుచున్న ఆ శ్రమల కొలిమిలో మాత్రమే మలినం ఊహించలేని విధంగా బయటపడుతుంది. అప్పుడు అయ్యో, నేను అపవిత్రుడను, నాలో ఎంత స్వార్థం, గర్వం, దేవునిపై అపనమ్మకం, మనుషులపై ఆధారపడటం, నాపై నేను ఆధారపడటం, అసంతృప్తి, సణుగుడు మరియు దేవుని పరిశుద్ధమైన నీతిమంతమైన తీర్పులకు వ్యతిరేకంగా తిరగబడే స్వభావం నాలో ఉంది అనేది మనం గ్రహిస్తాము. అంతేకాదు, అయ్యో నేను నశించి తిని, నా హృదయం ఎంత ఘోరమైనది. శ్రమలు గతించిన పాపాలను కూడా జ్ఞాపకం చేస్తాయి. ఉదాహరణకు యోసేపు జీవితాన్ని చూద్దాం. అప్పుడు వారు నిశ్చయంగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అని యోసేపు అన్నలు పలికెను. ఆదికాండము 42వ అధ్యాయం 21వ వచనం. యోసేపు అన్నలకు శ్రమ కలిగినప్పుడు 20 ఏళ్ల క్రితం తమ తమ్మునికి విరోధముగా చేసిన దుర్మార్గతను జ్ఞాపకం చేసుకున్నారు. అతనిని బానిసగా అమ్మివేశారు. బాధింపబడు సమయంలో దేవుడు మన పాపాలను గూర్చి గుర్తు చేస్తాడు అని ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనలో ఉన్న అహంకారంను తొలగించాక మనలను క్రీస్తు వైపు పరిగెడేలా చేస్తాడు. ఎందుకంటే క్రీస్తే దేవుని నీతి మరియు బలము. మనం ఎంత వంకర బుద్ధి వాళ్ళమో దేవుడు ఆ శ్రమల సమయంలో చూపిస్తాడు. అలాగే దానిని సరిచేస్తాడు. మనలో ఉన్న బలహీనతను తీసివేసి క్రీస్తు బలాన్ని దయచేస్తాడు. మనలో ఏది వంకరగా ఉందో అది సరిచేసుకోమని, ఏది బలహీనంగా ఉందో దేవుని బలంపై ఆధారపడమని, ఏమి కొదువై ఉందో దేవుని దగ్గరకు సమీపించమని వాటన్నిటినీ ఆయన మనకు చూపిస్తాడు. తద్వారా మనం సరి అయిన మార్గం నుండి తొలగిపోకుండా ఉంటాము. అలాగే సరిచూసుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శ్రమలు ప్రార్థించడం కూడా నేర్పుతుంది. అంతకు ముందెన్నడూ ప్రార్థించని ఒక వ్యక్తి శ్రమలలో ప్రార్థిస్తాడు. మరింత తరచుగా ఆసక్తితో ప్రార్థిస్తారు. దావీదు ఎప్పుడూ ప్రార్థనాపరుడే, కానీ హింసకు లోనైనప్పుడు అతను ప్రార్థన తప్ప మరి ఏమీ చేయలేదు. శ్రమ లేని సమయములలో మనం అశ్రద్ధగా అప్పుడప్పుడు మాత్రమే ప్రార్థించడం జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ప్రార్థనను పక్కన పెడతాము. అది ఎంతో విచారకరం. కానీ శ్రమలలో దేవుడు మనల్ని మోకాళ్లపై ఉంచుతాడు. క్రీస్తు స్వయంగా తీవ్ర ఆవేదన చెందినప్పుడు మరింత బలంగా ప్రార్థించాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. దావీదు విషయంలోనూ అలాగే జరిగింది. కీర్తనలు 22వ అధ్యాయం. అతను ప్రార్థించడానికి తన శక్తి అంతా కూడగట్టుకున్నాడు. యాకోబుకు నిజమైన కుమారునిలా దేవునితో ప్రార్థనలో పోరాడాడు. దేవుని ఆశీర్వాదం పొందే వరకు ఆయనను వదలలేదు. శ్రమల కొలిమిలో దేవుడు మనలో ఉన్న రహస్య పాపాలను బయటపెడతాడు. మన వంకర బుద్ధిని సరిచేస్తాడు. గతించిన పాపాలను గుర్తు చేస్తాడు. అంతేకాకుండా మనకు ప్రార్థించడం నేర్పుతాడు. శ్రమ వల్ల లాభమే కానీ నష్టం లేదు. రచయిత థామస్ కేస్, అనువాదం క్రిస్టియన్ ఎన్ ఆమతుర కాదోష్ థియోస్.